మన మాజీ మంత్రివర్యులు తెలంగాణ టైగర్ సిద్దిపేట ఒక్కటే కాదు, తెలంగాణ ఏ మూలన అర్ధరాత్రి అడిగినా కనబడే పేరు మన హరీష్ రావు. आगे जरूर केसीआर साहब का सरकार तो आएगा। जब केसीआर साहब आएंगे 5 नहीं 50 करोड़ रुपए आपको दिलाते हैं। अब ये रिलीज हुए तक लड़ेंगे, आवाज उठाएंगे, असेंबली में बात करेंगे, ये काम कराएंगे। आगे केसीआर साहब आने के बाद और अच्छी तरीके से आपके लिए हम सोचेंगे, आपका मदद करेंगे। ఆకాశ జెండా ఎగరేయాలిరా. దీనికోసం ఉన్న బండ ఏదైతే ఉందో అది రెవెన్యూ భూముల్లో ఉంది. రెవెన్యూ అధికారులు భూములు కొట్టనివ్వడం లేదు, మైనింగ్ అధికారులు రానివ్వడం లేదు. అదే విధంగా దీన్ని రెవెన్యూ ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి గుట్టలను నాకు వచ్చే విధంగా వాళ్ళకు అదే విధంగా వచ్చే విధంగా అదే విధంగా 50 సంవత్సరాలు నిండిన దుఃఖాకాశాలకు పింఛన్లు వచ్చే విధంగా అదే విధంగా పిల్లలు పిల్లలైతే చిన్న పిల్లలు ఉపాధి వాళ్ళ తల్లిదండ్రులు కన్నీటి మన దుర్గకాశ సంఘానికి బలోపేతం చేస్తూ ఎంతో మంది ముస్లిం నాయకులలో కోటేశ్వరులు ఉన్న మనకు లెక్క చేయవారు వేలాది మంది ఉన్నారు. కానీ ఈ బండకొండతో పేదరికంలో జీవనం జరుపుతున్నటువంటి ఈ దుర్గకాశ జాతికి నేనున్నా అని ముందుకు వచ్చి నల్గొండ నుంచి మొదలుపెట్టి భువనగిరి వరకు, భువనగిరి నుంచి మొదలుపెట్టి సిద్దిపేట వరకు ఎమ్మెల్సీ నెక్స్ట్ ఆదిలాబాద్ వరకు మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జోగులాంబ పిలుపు ఇచ్చింది. అన్నదమ్ములు కలిసి నడిచే వేళ, అధికారుల కళ్ళు తెరిపించే వేళ. ఒక్కడివి కాదు నువ్వు, 1,00,000 మందిలో ఒకడివి.